హాయ్ అండి. ఈరోజు మనం కాశీబుగ్గలో జరిగిన ప్రమాదం గురించి మాట్లాడుకుందాం. టీడీపీ తరపున జాయిన్ అయింది చంద్రశేఖర్ గారు, వైసీపీ తరపున నేను జాయిన్ అయ్యాను. ఫస్ట్ మన మన బొత్స సత్యనారాయణ గారు ఏమంటున్నారో చూద్దాం. చూద్దామని మేమందరం పెద్దలందరం కలిసి చూడడం జరిగింది. ఇక్కడ ఎవరైతే ఈ దాంతో ఉన్నారో, ఎవరైతే టెంపుల్ ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో, పండగలు సువిశాలమైన 100 ఎకరాల సువిశాలమైన గుడి కట్టాడు ఆయన, ఆ దాత. మీరు ఆయన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఏం చెబుతావు ఇక? ఇప్పుడు ఈ కాశీబుగ్గ అనేది శ్రీకాకుళం జిల్లా ఈ ఆలయం పేరు విజయ వెంకటేశ్వర ఆలయం అంటారు. ఇది కాశీబుగ్గలో నిర్మించారు. దీని దాత పేరు వచ్చేసరికి హరిముకుంద పాండా గారు. ఈయన 2017లో ఒకసారి ఇట్నే తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వెళ్తే ఈయన సరిగ్గా అక్కడ దర్శనం కాలేదనమాట. సో 100 ఎకరాల ఆశామైన నాకే సరిగ్గా దేవుడి దర్శనం కాకపోవడం అయింది అని చెప్పి ప్రతిజ్ఞ పూరి 2016లో వెంకటేశ్వర స్వామి గుడికి శంకుస్థాపన చేశాడు. సుమారు 7 సంవత్సరాల తర్వాత ఆ గుడి ఈ సంవత్సరం ఏప్రిల్లో అందుబాటులోకి వచ్చిందనమాట. అప్పటి నుంచి ప్రజల దర్శనార్థం గుడిని తెరుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే సుమారు ఆ గుడికి మహా అయితే రోజుకి 1500 నుంచి 2000 మంది లోపలనే వస్తూ ఉంటారు. నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా, అది కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, సుమారు ఒకేసారి 17,000 మంది భక్తులు ఒక్కసారిగా టెంపుల్ ని దర్శించుకునే తల్లికి ఒకేసారి పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి వచ్చే తల్లికి అక్కడ కంట్రోల్ లేకుండా పోయింది. ముందస్తు ఎస్టిమేషన్ ఏమీ లేదు గుడి పెద్దల దగ్గర కూడా. వాళ్ళెవరు కూడా రేపు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని నిర్వాహకులకి ఎస్టిమేషన్ లేదు. ఇది పూర్తిగా ప్రైవేట్ టెంపుల్ అనమాట. నా నుంచి రెండే ప్రశ్నలో 90 ఏళ్ళు ఆయన అరెస్ట్ చేస్తారా? 1. 2, ప్రభుత్వం ఏం చేస్తుంది? గుడి కట్టిన తర్వాత గుడి రికార్డ్స్ ఎంటర్ చేయకుండా ఏం చేస్తుంది ప్రభుత్వం అనేదే నా క్వశ్చన్. ఇప్పుడు తప్పు చేసినోడు 90 ఏళ్ళైనా 190 ఏళ్ళైనా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇది పూర్తిగా ప్రైవేట్ టెంపుల్. నువ్వు గవర్నమెంట్ కి ఇంటిమేషన్ ఇస్తేనే కదా దాని మీద చర్యలు తీసుకునేది. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఓ పిటిషన్ పెట్టి, రేపు గుడి ఉంది, రేపు కార్తీక ఏకాదశి ఉంది, భక్తులు ఎదురు సంఖ్యలో వస్తూ ఉంటారు, మాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమంటే పోలీసులు వచ్చేది. ఇది ఎన్విరాన్మెంట్ కి సంబంధం లేదు కదా. ఆయన అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది పూర్తిగా ప్రైవేట్ టెంపుల్. ఆయన అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయలేదని మీ వైసీపీ వాళ్ళే అంటున్నారు. పూర్తిగా గుడి కట్టించిన ముకుందా గారే చదువుతున్నారు. మహా అయితే రోజుకు 2000 మంది వస్తారు, తీర్థ ప్రసాదాలు ఇచ్చి పంపిస్తూ ఉంటారు. కానీ ఒకేసారి 15,000 మంది వచ్చారు, మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు, మేము ఎవరు పోలీసు సహాయం కూడా కోరలేదు. అందుకని చెప్పి రైలింగ్ ఇరిగిపోయి పడటం వల్ల 10 మంది అమాయకులు చనిపోయారని అందరూ అనుకుంటున్నారు, అందరూ విచారిస్తున్నారు. మరి దీని మీద రాజకీయాలు ఏంది? అసలు మీరు స్పందించింది ఏంది? మేము రాజకీయాలు చేయట్లా. మేము మృతుల కుటుంబాలకి 15 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క మృతులకి 2 లక్షల రూపాయలు ప్రకటించింది. అలాగే క్షతగాతులకు 3,50,000 నష్టపరిహారం ప్రకటించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మరి వైసీపీ పార్టీ తరఫున మీరేం చేశారు? ప్రజలకి మీరేం చేశారు? మృతుల కుటుంబాలకి మేము ఏదైనా చేస్తామయ్యా? పరామర్శకు పోయాము, మేము పోయాము, మీరు వచ్చారా? మీరు డబ్బులు ఇస్తేనే పరామర్శ చేసినట్టు అయింది, డబ్బులు ఇస్తేనే బాగా చేసినట్టు అయింది. మీరు ఊరక శవాల మీద పేరాలు ఎన్నుకుంటారంటారు పొద్దాకలా. డబ్బులు ఇస్తేనే అయినట్ట? మానసికంగా వెళ్ళి మా బొత్స అన్నాయి, మా పెద్దలందరూ పోయి ఇప్పుడు మా పలకరించిరాలా శతగాతుర్ని? పరామర్శించడం అదిగో పరామర్శకే పోయింది. రాజకీయాలు ఎక్కడ చేసాం? మేము చేయలా. మేము గుడి బయటికి వెళ్ళిన తర్వాత రాజకీయాలు మాట్లాడుకుందాం అన్నాం. కావాలంటే ఈయనుండే రాష్ట్రం అట్టుడికి పోతుంటే బెంగళూరు సెట్ అవుతున్నాడు. ఫ్లైట్లు లేవు, ఏం చేస్తావేంది? ఫ్లైట్లు లేవు, ఏం చేస్తావేంది?
ఫ్లైట్లు లేనప్పుడు ఎట్లా రమ్మంటారు ఏంది? ఒక స్పెషల్ ఫ్లైట్ వేయొచ్చుగా, మీరు 4 ఊళ్ళో తిరుగుతున్నారు కదా, ఒకటైతే వచ్చేవాళ్ళంగా ఉరుక్కుంటా. అవును, మీరు అధికారంలో ఉన్నప్పుడు సబ్సిడీలు కావాలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఎవరైనా డబ్బులు పంపిస్తాను, మేము డబ్బులు పంపిస్తామని మా పార్టీ మొత్తం పోగు చేసి ఆ ఫ్లైట్ లో తిరగండి. ఇక మేము పార్టీకే చందాలు వసూలు చేసుకొని నడుపుకుంటున్న పార్టీ అయితే మాది. చెల్లెప్పుకోవట్లేదు. మళ్ళీ స్పెషల్ పార్టీలు ఎక్కడి నుంచి తెమ్మంటావు? లిగిస్తేనే బెంగళూరు ఎలహంగా ప్యాలెస్ లో అది ముగిపోతుంది. ఈడ పంప ఉంది తాడేపల్లిలో, నాతో దీపం పెట్టే దిక్కు లేదు. లిగిస్తే బెంగళూరులో సేవ చేస్తా ఉండండి. ఎందుకు బెంగళూరు కొడతారో తెలుసా? కేంద్ర ప్రభుత్వం కాళ్ళు కొట్టుకొని మేము కేసులు లేకుండా చేసుకోవడానికి పట్టాకు బెంగళూరులో కొడతారు. అదే క్రైట్ అందరికి తెలిసిందని ఉండాలి మీ వైసీపీ పార్టీకి. సిగ్గుండాలా గిగ్గుండాలనే పెద్ద పెద్ద మాటలు మీరు మాట్లాడొద్దు. 90 ఏళ్ళ ఆయన్ని అరెస్ట్ చేసిన మీకు సిగ్గుండాలా? 90 ఏళ్ళ ఆయన్ని అరెస్ట్ చేసిన మీకు సిగ్గుండాలా? శవాల మీద ఎవరు పేలాలు ఏరుకుంటున్నారు? ఎవరు పేలాలు ఏరుకుంటున్నారు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కళ్ళు కట్టేది కనిపిస్తుంది. మీరు జనగాత్రులకి మీ పార్టీ తరఫున ఏ ప్రయోజనం ప్రయోగించారో ఒకసారి చెప్పండి. డబ్బిస్తేనేనా చెప్పండి. డబ్బిపోతే పరామర్శ కాదా? డబ్బిస్తే సరిపోయిద్దాయిక, లేకపోతే పరామర్శిస్తే సరిపోయిద్దాయిక? కుటుంబాలను ఆదుకోవద్దా? ఆగు, సాయంత్రం మాట్లాడతాం. ఆగు, జగనన్నతో మాట్లాడి ఇప్పిస్తాం. ఆగు. మీ అన్న వచ్చిన తర్వాత సేదీరత సాయిగా బెంగళూరులో ఏం చేస్తున్నాడు? ₹1 కోటి ఇప్పిస్తాబో ఒక్కొక్కరికి. అప్పటికప్పుడు హఠావుడి వెళ్ళి జిల్లా కలెక్టర్లు వెళ్ళి మంత్రులు పోయి పార్టీ నాయకులు పోయి టీడీపీ కూటమికి సంబంధించిన మీరు ఒక్కొక్కరికి 12 లక్షలు ఇచ్చారు. నేను ఒక్కొక్కరికి ₹1 కోటి ఇప్పిస్తా. ఒక్కొక్కరికి ₹1 కోటి ఇప్పిస్తా. ఒక్కొక్కరికి 17 లక్షలు ₹1 కోటి ఇప్పిస్తాం. కూటమి ప్రభుత్వం ఏపీ తరఫున 15 లక్షలు, కేంద్ర ప్రభుత్వం తరఫున 2 లక్షలు, మా జగనన్న తరపున ₹1 కోటి ఇప్పిస్తాం. మీరిచ్చిన 15 లక్షలు కాదు, మా జగనన్న తరపున ₹1 కోటి ఇప్పిస్తాం. ఏడా 2020లో వైజాగ్ లో ఎల్జీ పాలిమర్స్ కట్టడం వల్ల సుమారు 20 మందికి చనిపోయారు గ్యాస్ లీక్ అయిపోవడంలో. ఒక కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించారని ఇప్పటికే వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమ కాల. అదే మీరు మీ ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వేయొచ్చుగా. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వేయొచ్చుగా. డబ్బులు తినేదేమో మీరును, తర్వాత ఏమో మేము చేస్తాం. తెగ తప్పదు. ఎవరైనా సరే బాధితులు వచ్చి మొరపెట్టుకుంటే కంపల్సరీ వారికి న్యాయం చేసింది కుటుంబ ప్రభుత్వం. మేము ఒక్కటే మాట, సాయంత్రానికి ₹1 కోటి ప్రకటిస్తాం. మీరేం చేశారు? ఒకటే ఒకటి మాట్లాడుకుంటున్నా. 2020లో ఆ ఘటన జరిగితే 4 సంవత్సరాలు కట్టుకొని కనీసం వాళ్ళ అకౌంట్ లో డబ్బులు జమ కాలేదంటే ఎంత మాత్రం పరిపాలన చేశారో, ఎంత అందమైన పరిపాలన చేశారో, మీ పరిపాలన దక్షత ఎలాంటిదో ఏపీ ప్రజలు కళ్ళారా చూశారు. అందుకని 11 సీట్లు పరిమితం చేశారు మిమ్మల్ని. మాకెన్ని సీట్లు వచ్చినాయి రాజకీయాలు మాట్లాడొద్దు. ఇది శవయాత్ర, అది రాజకీయాలు మాట్లాడొద్దు. మేము మాట్లాడితే రాజకీయమే, అదే మీరు మాట్లాడితే శవ రాజకీయాలు. సీఎం చెప్పు వేస్తున్నారు ఏపీ ప్రజలు. మేము ఒకటే మాట, ₹1 కోటి సాయంత్రానికి ప్రకటించకపోతే అప్పుడు అడుగు, అంతే. మీకు అకౌంట్ లోనే లేకపోతే బాధితుల అకౌంట్ లో? బాధితుల అకౌంట్ లో వేపిస్తాం. ఈ మధ్య 2024లో ₹1 కోటి చెక్ ఇచ్చారంట. ఏది వైజాగ్ లో ఎక్కడ మనకి బొగ్గవాగు ఏదో పొంగి లక్ష్మారావు గారు ఇప్పటికీ దాంట్లో జమ కాలే, ఫేక్ చెక్ ఇచ్చారు. ఎవరు? అది మీ వైసీపీ పార్టీ. ఎవరు? మీ వైసీపీ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మే చందాలు వేసుకో పార్టీ నడుపుతుంటే మరి చందాలు రావాలిగా. చందాలు వస్తే ఇస్తాం ₹1 కోటి. చెక్ అంటే చెక్ ఉంది కాబట్టి ఇచ్చాం. ఇప్పటికీ మీ వైసీపీ పార్టీ 2025లో రిలీజ్ ఆంధ్రప్రదేశ్ లో సుమారు 500 కోట్లు విరాళం ఇచ్చిన ఫస్ట్ ప్లేస్ లో ఉంది మీ పార్టీ. అంతమంది ఉంచారు మీ పార్టీకి సహాయకర్తలు. మరి మీ పార్టీ వాళ్ళు ఎంతమంది బెనిఫిట్ దిగకపోతే ఒక సంవత్సరానికి 500 కోట్లు డొనేషన్ చేస్తా ఉంటారు. కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్న బీజేపీ పార్టీకి కూడా అంత పని రావట్లా. యానించి వస్తున్నాయండి మీ పార్టీకి విరాళాలు? అధికారంలో ఉన్నారుగా, ఎత్తుక్కోండి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలిసిద్దిగా మీకు.
అధికారంలో ఉన్నారుగా, వెళ్ళండి, వెళ్ళి ఎత్తుక్కోండి, అన్ని తప్పులు బయటకు తీస్తాం. తీయండి. ఎవరికి భయం? తప్పు చేసినోడికి భయం. తీస్తాం. తప్పు చేసినోడికి భయం, మాకు కాదు భయం. మీకు మీకు భయమేమో. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉండిద్ది. మాకు కాదు భయం. జోగి రమేష్ని అరెస్ట్ చేసినంత తేలిక కాదు మా జోలు రావటం. 30,000 మంది అమాయకులు చనిపోయారు కల్తీ మద్యం కేసులో. అంత ఈజీ కాదు, మీరు గుర్తుంచుకోండి. మాట్లాడినంత తేలిక కాదు అది. ఇప్పుడు కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు. ఎందుకు అరెస్ట్ చేశారు? ప్రభుత్వానికి పిచ్చెక్కిన అరెస్ట్ చేశారా? సుమారు మీ ప్రభుత్వ హయాంలో 30,000 మంది అమాయక ప్రజలు చనిపోయారు కల్తీ మద్యం దాగి. ఎవరు ప్రభుత్వంలో చనిపోయారు? ఏ ఒక్కళ్ళని చూపెట్టండి, మీ ప్రభుత్వంలో ఒక్కళ్ళని చూపెట్టండి, మీ ప్రభుత్వంలో ఒక్కళ్ళని చూపెట్టండి. ఊరకు 30,000 మంది 30,000 మంది అన్న ఊరకు అరుస్తున్నారు. రాండి, విత్ ఆధారాలతో సహా ఒక్కడిని చూపెట్టు, ఒక్కడిని చూపెట్టండి. ఉదాహరణకి ఒక్క శ్రీకాకుళం జిల్లాలో సుమారు 8,500 మంది చనిపోయారని చెప్పి ప్రభుత్వం దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. దానికి మీరు సిద్ధమేనా? ఒక్క శ్రీకాకుళం జిల్లాలో సుమారు వినిపిస్తుందా? హరే, ఒక్క శ్రీకాకుళం జిల్లాలో సుమారు 8,500 మంది చనిపోయారు కల్తీ మద్యం దాగి. ప్రభుత్వం దగ్గర సమగ్ర నివేదిక ఉంది. దాన్ని మీరు రిలీజ్ చేయొచ్చుగా, రిలీజ్ చేయండి, ఎంతో కొంత ఇస్తాం తలా కత్త. ఏం చేస్తారు? అమాయకులు చనిపోయిన తర్వాత ఇస్తారా? అమాయకులు చనిపోయారంటే మీరు రిలీజ్ చేయకుండా ఊరకు అంతమంది చనిపోయారు ఇంతమంది చనిపోయారు కాకమ్మ లెక్కలు ఎవడని చెబుతాడు. అధికారంలో ఉన్నారు, రిలీజ్ చేయండి, మాట్లాడదాం అప్పుడు దాని మీద. మీరు తప్పు చేశారు కాబట్టి 11 సీట్లకే పరిమితం అయ్యారు. మేము 11 సీట్లు వచ్చినాయా 24 సీట్లు వచ్చినాయా అనేది తీసి పక్కన పెట్టండి. ఫస్ట్ అయితే రిలీజ్ చేయండి. మీరు అన్న మాటకి మీరు 8,500 మంది లిస్ట్ ఉందన్న, రిలీజ్ చేయండి. రిలీజ్ చేస్తున్నాం కాబట్టి అరెస్టులు జరుగుతున్నాయి. రిలీజ్ చేసినట్టు తెలుసు, ఆత్మ సాక్షిగా చేసినట్టు తెలుసు. మీ యొక్క కుటుంబాలు బాగుపడితే సరిపోవు. మీ వల్ల పేద ప్రజలు ఎంతో మంది చనిపోయారు. మీరేమో మేళ కట్టుకుంటున్నారు, బిడ్డలు కట్టుకుంటారు, సంతోషాలతో ఉన్నారు. మరి పేద ప్రజల సంగతి ఏంటి? ఎంతమంది లివర్లు ఫెయిల్ అయినాయి, ఎంతమంది కిడ్నీలు ఫెయిల్ అయినాయి, ఎంతమందికి హార్ట్ డిసీజ్ వచ్చింది మీరు చేసిన పని వల్ల. మరి దానికి సమాధానం ఎవరు చెబుతారు? జీవితాలు ఎవరు తీసుకొస్తారు?